మళ్ళీ మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? నేను లేదు 1967లో ఫైనల్ ఇయర్ కాకముందే 1 year ముందే ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. మా పెద్దబాబు ఇక్కడే పుట్టాడు. హీ వాస్ 2 months old boy. దెన్ ఐ వెంట్ టు USA. ఆఫ్టర్ 1 year ఉండగానే చేసుకున్నారా? ఇక్కడనే చేసుకున్నాను. ఓకే, చదువు కొనసాగిస్తుండగానే, చదువులో 4th yearలో ఉండగానే చేసుకున్నాను. 5th year ఇంకా కొనసాగుతుండగానే, చదువులో ఉండగానే ఇంకా ఎందుకు చేసుకోవాలి? ఏదో అవకాశం వచ్చింది, వాళ్ళు చేసుకోమన్నారు, నేను చేసుకున్నాను. అదే ఉద్యోగం చేరిపోతాం, నీకు పెళ్ళి కదా, మళ్ళీ అంతే కదా, పెళ్ళి కదా, చదువు అంతా అయిపోయినాక ఇంకా బాగా స్థిరపడగా మొత్తం చదువు అంతా అయిపోయింది. అప్పుడు మీరు సలహా ఇచ్చుంటే బాగుండేదేమో. ఎవరైనా అట్లా ఆలోచిస్తారు కదా. కాదు అప్పుడు ఈ రకంగా సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మీరుండి సలహా ఇచ్చుంటే మరి నా ఆలోచన మారేదేమో. పెళ్లి విషయాలు ఎట్లా ఉంటాయంటే సాధారణంగా ఇప్పుడు అంటాం కదా, ఇంకా చదువుతుంది. ఇది సాధారణంగా ఇప్పుడు అంటున్నారని మీరు అంటున్నారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నది 50 సంవత్సరాల కింద. నిన్నగాక మొన్న June 14 నాడు, ఒక్క నిమిషం, నిన్నగాక మొన్న June 14వ తేదీ మా వైవాహిక జీవితం 50 సంవత్సరాలు పూర్తయింది. అది సో మీ ఆలోచన సలహా 50 సంవత్సరాల తర్వాత ఇవాళ 22 కదా, 8 రోజులకు మీరు సలహా ఇస్తున్నారు. అప్పుడే మీరు ఇచ్చుంటే నా ఆలోచన మారేదేమో. మరి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు సార్ 50 సంవత్సరాల తర్వాత? మళ్ళీ పెళ్ళి ఏంటి అంటే మళ్ళీ ఇది షష్ఠి పూర్తి అంటారు కదా, ఇది గోల్డెన్ జూబ్లీ. కార్యక్రమం పిల్లలతో మనమలు పిల్లలతో కాలం గడిపాను. అది చెప్తుంటారు. 20 సంవత్సరాల ఏమో బెంగళూరులో ఉన్నాము మా ఫ్రెండ్స్తో, 25 ఏమో తిరుమలలో దేవుని సాన్నిధ్యంలో ఉన్నాం, ఈ 50 ఏమో ఇక్కడ మా పిల్లలతో ఉన్నాం బయట. హ్యాపీగా సాగిపోయింది. మేడం ఎక్కడ ఊరు సార్? ఏ ఊరు? మేడం ఎక్కడే హనంకొండే. రిలేటివ్స్ బయట చేసుకున్నారా? అంటే దూరపు బంధుత్వం ఉంటుంది. మా ఫాదర్ ఇట్లా ఒక పోలీస్ ఆఫీసర్, ఈ రిటైర్డ్ యాజ్ అడిషనల్ ఎస్పీ. ఈ మధ్యనే 8 మాసాలు ఆయన చనిపోయి 93-94 అడిషనల్ ఎస్పీ. ఓకే, వెరీ గుడ్. మేడం ఏమన్నా హౌస్ వైఫ్ అయినా సార్? ఏమన్నా హౌస్ వైఫ్. తను హౌస్ వైఫ్. మీకు ఎంతమంది సంతానం సార్? అదే 2 పిల్లలు, అబ్బాయిలు. పేరు సార్? రామకృష్ణ, మురళీకృష్ణ. రామకృష్ణ ఏమో మా పెద్ద అబ్బాయికి కూడా 2 అబ్బాయిలు. అతను వివేక్, వరుణ్. ఆయన భార్య ఉమా అని, షీఈ్ ఆల్సో సాఫ్ట్వేర్. మా పెద్ద బాబు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. తర్వాత రెండో బాబు సాఫ్ట్వేర్ మురళీకృష్ణ. వాడికి వైఫ్ ఏమో వైశాలి అని మీకు పరిచయం ఉంటుంది. 2008 బై ఎలక్షన్లో కంటెస్ట్ చేసింది, పొలిటికల్గా ఉంది. షీ వాజ్ ఏ డాక్టర్ ఇన్ అమెరికా. 14 years అక్కడ పనిచేసి వచ్చింది. వాళ్ళకు 2, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి సృష్టి, సృజన్ చిన్నవాడు. పేర్లు బాగున్నాయి సార్. అంతా కూడా ఇక్కడ అంటే మీ చిన్న అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడు అంటారు కదా సార్? మేమందరం అక్కడే చదువుకున్నాం, మొత్తం అక్కడే. అంటే మా 2 అబ్బాయిలు కూడా ఇంజనీరింగ్ ఇక్కడ చేశారు, తర్వాత మళ్ళీ అమెరికాలో చదువుకున్నారు. మీరు మళ్ళీ పౌల్ట్రీ రంగంలో కూడా రాణించారు. అంటే అదే సామాజిక కోణంలో ఉండి ఈ ఏరోస్పేస్లో ఉన్నాను, నాకు నేను పేరు తెచ్చుకుంటున్నాను. కానీ ఇతరులకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది, గ్రామాలలో చాలామంది పేదరికంలో ఉన్నారు అనే తపన ఆ రోజుల్లో. సరే, మాధవరెడ్డి గారని ఏపీ ఐడిసి ఎస్ఎస్ఐడిసి చైర్మన్గా ఉండేవాడు. హీ వాజ్ ది యంగెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఇన్ 1952. అదో చరిత్ర. ఆయన కొద్దిగా అభివృద్ధి భావాలు కలిగిన ప్రోగ్రెసివ్ ఐడియాలజీ మనిషి. ఆ తరం సోషలిస్ట్ పార్టీ ఉండేవాడు. తర్వాత కాంగ్రెస్లో చేరాడు. అయితే ఫైనలీ ఈ బికేమ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఫ్రమ్ తెలుగుదేశం ఇన్ 1984. అది వేరు. సరే, ఏదైనా ఆయన పునాది ఏంటి అంటే తెలంగాణ ప్రాంతంలో గ్రామాలలో ఉపాధి కల్పించడానికి అత్యంత తక్కువ పెట్టుబడితో చేసేది పౌల్ట్రీ రంగం అనేది గుర్తించి ఒక ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ కాంప్లెక్స్ తయారు చేయాలని, ఆనాడు ఎగ్ పౌడర్ కూడా చేయాలని ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్తో తీసుకొచ్చి కంపెనీ స్టార్ట్ చేసి ఫౌండేషన్ వేయించారు. దాంట్లో పెట్టుబడికి నన్ను చూశాడు. సో నేను అంగీకరించి వచ్చాను. కానీ ఆ యూనిట్ కరీంనగర్లో స్టార్ట్ చేశాం. ఇప్పటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, హీ వాజ్ వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్. ఐఎమ్ ది ఎండి. ఆయనేమో చైర్మన్గా ఉండేవాడు, మాధవరెడ్డి. సో అలా మొదలైంది. సో అది పూర్తి స్థాయికి రాలేదు. ఈ ఐసిఐసిఐ బ్యాంకు నిరాకరించింది ఏది లోన్కి. వరల్డ్ బ్యాంక్ పోమన్నారు.
అప్పటికి నాకు ఎక్కువ అనుభవం లేదు. నేను డైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్ వెళ్ళాను. వరల్డ్ బ్యాంక్ వెళ్ళి ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించి చేస్తే ఇది వరల్డ్ బ్యాంక్ విల్ నెవర్ ఫైనాన్స్ యూ డైరెక్ట్లీ టు ప్రైవేట్ ఇండివిజువల్స్, ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇది సాధ్యం కాదనుకొని సరే కొంత ఇబ్బంది అయింది, అది వదిలిపెట్టాం. ఆ దిశ లోపల ఇక్కడ పౌల్ట్రీ రంగం లోపల పౌల్ట్రీ పితామహుడు డాక్టర్ బివి రావు మన హైదరాబాద్ వాస్తవ్యుడు ఈ హ్యాచరీ స్టార్ట్ చేశాడు. దాంట్లో మమ్మల్ని ఆహ్వానించాడు. అది అక్కడే వరంగల్, కరీంనగర్ ఈ 6 జిల్లాల్లో పౌల్ట్రీ ఉత్పత్తులు పెంచడానికి చేసే కార్యక్రమంలో హ్యాచరీ యూనిట్లు పెట్టాను. 78, 79 వచ్చిన 1 ఇయర్లోనే. అదే ఇప్పుడు ఇంకా నడుస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో 6 జిల్లాల్లో ఆ రోజు 5,04,5 లక్షల పౌల్ట్రీ పాపులేషన్ ఉంటే ఈరోజు దాదాపు 10 కోట్ల పైచిలకైంది. ఓకే, మీకు ఇప్పటికీ ఉన్నాయా సార్ హ్యాచరీస్? హ్యాచరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కొనసాగుతున్నాయి సార్? అంటే అదే ఈ డే ఓల్డ్ చిక్స్ తయారు చేయడం, అమ్మడం అదంతా మా వాళ్ళు చూస్తారు. నేను ఎన్ని ఉన్నాయంటున్నారు? ఎన్ని అనేది కాదు, 6 జిల్లాల్లో కావాల్సిన పౌల్ట్రీ ఉత్పత్తులు, బ్రాయిలర్ చిక్స్ కానీ మేల్ అదేంది ఎగ్ లేయింగ్ చిక్స్ కానీ ప్రొడ్యూస్ చేసి అమ్ముతాం మొత్తం కూడా. ఇప్పుడు మెయిన్ బిజినెస్ అదేనా సార్? ఇక మెయిన్ బిజినెస్ ఒకటే బిజినెస్. ఓకే. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.